Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discussing about divisibility rule of 13. ఈ రోజు మనం ఈ వీడియోలో divisibility rule of 13 గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. మనం ప్రీవియస్ వీడియోలో divisibility rule of 2 నుంచి 12 వరకు అన్ని divisibility rule ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క divisibility rule ఎక్స్ప్లెయిన్ చేసిన. చూడండి, ఈ రోజు ఈ వీడియోలో divisibility rule of 13 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, మనం ఈ వీడియోలో divisibility rule of 13 గురించి డిస్కస్ చేద్దాం. Divisibility rule of 13 ఏంటిదంటే దాని డెఫినేషన్: ద లాస్ట్ డిజిట్ ఈజ్ మల్టిప్లైడ్ బై 4 అండ్ ఇట్ ఈస్ యాడెడ్ టు రిమైనింగ్ నెంబర్స్. ఇది divisibility rule of 13. అర్థమైందా? లాస్ట్ ఉన్న యూనిట్ డిజిట్స్ ఉంటుంది కదా, ఆ డిజిట్ ని 4 తోటి మల్టిప్లై చేసి రిమైనింగ్ నెంబర్స్ ని అడిషన్ చేస్తే, రిమైనింగ్ నెంబర్స్ కి ఆ నెంబర్ అడిషన్ చేస్తే ఆ నెంబర్ 13 టేబుల్ తోటి డివిజిబుల్ అయితే అది 13 divisibility rule అని అర్థం. ఒక ఎగ్జాంపుల్ 325 తీసుకుంది. దాంట్లో లాస్ట్ డిజిట్ ఏంటిది? 5 కాబట్టి 5 into 4 ఎంత? 20 వచ్చింది మనకి. ఈ రిమైనింగ్ నెంబర్స్ కి 20 వచ్చి చేసే ఎంత? 52 13 టేబుల్ లో అవుతుంది. అర్థమైంది? ఇది divisibility rule of 13. నెక్స్ట్ వీడియోలో మనం divisibility rule of 14 and 15 డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం divisibility rule of 2 నుంచి 12 వరకు డిస్కస్ చేసిన. మీకు ఏమైనా కావాలంటే కింద లింక్ ఇస్తా, ఆ లింక్ ప్రెస్ చేసి ఆ వీడియోలో చూడండి ఒకసారి.